బేడీ లేదానికి రేపు మాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీ వేసుకొని తీసుకుపోతారు. ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియా మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగి పట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియా మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత. సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కి సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష, ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది. ఎవరు అయినా కూడా అస్పర్షన్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం. ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి, డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను.